దీని గురించి తెలిస్తే మీరు కూడా నాలాగా ఊపుకుంటూ వచ్చేస్తారు. ఎ కైండ్ ఆఫ్ ఎగ్జిబిషన్ విత్ నో టికెట్. ఇది మోస్ట్‌లీ ఆడవాళ్ళకి ఉపాధి కలిగించడానికి పెట్టారు. అందరూ ఆడవాళ్ళే ఉన్నారు. ఎక్కడో ఒక్కడ మగవాళ్ళున్నారు అంతే. ఇంకా ఇదైతే జైల్‌లో నేసిన ప్రొడక్ట్స్ కాడ్నుంచి ప్రతి ఒక్కటి అన్నమాట. మోస్ట్‌లీ చేత్తో నేసినవే. ఇంకా ఉలెన్‌తో అల్లిన బట్టలు, హ్యాండ్ కర్చీఫ్‌లు, బొమ్మలు, డెకరేషన్ ఐటెమ్స్ కాడ్నుంచి చిన్న చిన్న సెంటు బాటిల్లు, చేతులు కడుక్కునే హ్యాండ్ వాష్‌లు అన్నీ ఉన్నాయి. లేనివి లేవక్కడ. ఇంకా అన్ని రీజనబుల్ ప్రైజెస్ మంచిగా బార్గెయిన్ చేస్తే ఖచ్చితంగా తక్కువకే ఇస్తున్నారు. దేవుడికి పూజ చేసే అగరబత్తీల కాడ్నుంచి దేవుడిని పూజించే విగ్రహాల దాకా అన్నీ ఉన్నాయి. అన్నీ ఒకే చోట చేత్తో నేసిన చీరలైతే చాలా బావున్నాయి. నిజంగా నాకైతే చాలా బాగా నచ్చాయి. కాకపోతే మేబీ మమ్మీ వాళ్ళతో వస్తే మనకి సెలక్షన్స్ వస్తాయేమో మాకర్థం కాలేదు. కానీ మాకు కొన్ని కొన్ని యూజ్డ్ లాగా కూడా అనిపించాయి. కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండి తీసుకుంటే చాలు. ఈ వూలెన్ డ్రెసెస్ అయితే ఎంత బావున్నాయో నాకొక స్కర్ట్ నచ్చింది. అది 1100 చెప్పారు. తగ్గించే వాళ్ళేమో నాకంత పెట్టాలి అనిపించలేదు. చిన్న పిల్లలవైతే ఎంత బావున్నాయో నా ఫ్రెండ్ కూడా తీసుకుంది. ఇక్కడెవరో సీరియల్ యాక్టర్ కనిపించారు. ఎవరో తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకిక్కడైతే మేము స్క్రంచీస్, క్లిప్స్ ఇలాంటివి తీసుకున్నాము. సైడ్ క్లిప్స్ ఎంతమందికి తెలుసు మోస్ట్‌లీ డ్రామాస్ చూస్తే నాలాంటి క్వీన్స్‌కి మాత్రమే అర్థమవుతది. ఇంకిక్కడ పాటరీ అయితే రూ. 100 మా ఫ్రెండ్ కూడా ట్రై చేశారు. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ థెరపీ నువ్వు కూడా ట్రై చేయనన్నారు. బట్ నాకప్పటికే టైం లేదు అనిపించి నేను ట్రై చేయలేదు. నిజంగా అసలు ఎంతమంది ట్రై చేస్తున్నారో అందరికీ చాలా సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తుందంట. మీరెప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే ఈ ప్లేస్‌కి వెళ్ళిపోండి. ఇంకా కాసేపు చిన్న పిల్లల్లాగా ఆడుకొని అక్కడ భరతనాట్యం ఏసేవాళ్ళు ఎంత బాగా పోజులు పెట్టి ఫోటోలు దిగుతున్నారో. ఇంకిక్కడైతే ప్యూర్‌లీ హ్యాండ్‌మేడ్ అంట ఇవన్నీ. ఇవైతే పత్తి కాయలు ఎంతమందికి తెలుసు మోస్ట్‌లీ ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఉంటే తెలుస్తది. ఇంక ఇదైతే ఇందిరా మహిళా శక్తి బజార్ అనేసి శిల్పారామం పక్కనే ఉంది. 11:30 టు 9:30 టైమింగ్స్.